హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు మా పెళ్లి రోజు అండి. మా పెళ్ళి అయ్యి ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయిందండి. 5వ సంవత్సరం వచ్చేస్తుంది. ఫస్ట్ కరోనా వచ్చింది, అందరికీ గుర్తుంటుంది కదా. ఆ టైంలో మా పెళ్ళి అయిందండి. ఎవరూ లేరు, ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారండి. మిగతా ఎవరూ లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవరూ లేరు. జస్ట్ అలా జరిగిపోయింది మా పెళ్ళి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ఒక మధురమైన ఘట్టం అండి. అసలు ఈ పెళ్ళి అనే సంప్రదాయంతో ఇద్దరు వ్యక్తులే కాదు, 2 కుటుంబాలు కూడా కలిసే కమనీయ వేడుక అండి ఇది. ఒకప్పుడు పెళ్ళి అంటే 5 రోజుల నుంచి 16 రోజుల పాటు పండగలా జరుపుకునేవారు. అసలు కుటుంబ కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలకు తగినట్టుగా ఆకాశం అంతా పందిరి, భూదేవంతా వివాహ వేదిక సిద్ధం చేసి బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ ఒక చోటకు చేర్చి పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెను బాగా అందరూ ఆనందంగా దీవించేవాళ్ళు. అయితే కాలానికి అనుగుణంగా వివాహ సంప్రదాయాల్లో చాలా మార్పులు వచ్చినాయండి. ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే 3 ముళ్ళ తంతు ముగిచ్చేస్తున్నారు. అయితే ఎన్ని మార్పులు వచ్చినా సరే భారతీయ వివాహ పద్ధతుల్లో, అందులోనూ మన తెలుగువారి పెళ్లిలకు ప్రత్యేకమైన స్థానం ఉందండి. చాలా వీటన్నిటి సంగతి పక్కన పెడితే అసలు ఈ వివాహ వేడుక ఎప్పుడు ప్రారంభమైంది, అసలు పెళ్లి సాంప్రదాయాలను ఎవరు ప్రారంభించారు అనే విషయాలు ఎవరికైనా తెలుసా? అసలు ఈ పెళ్లి అనే దాంతో ఈ సాంప్రదాయాలు, ఆచారాలు ఎలా ప్రారంభమయ్యాయి, అసలు ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అనేవి నేను చెప్తాను, తెలుసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అసలు పూర్వకాలంలో పెళ్ళి అనే సంప్రదాయం ఏది ఉండేది కాదండి. స్త్రీ పురుషులు ఇద్దరు స్వతంత్రంగా జీవించేవారు. అలా ఉన్నప్పుడు ఒక మహర్షి ఒక ఆశ్రమంలో ఉంటే వేరే అతను వచ్చి వాళ్ళ కూతుర్ని తీసుకొని పోతే ఆ మహర్షికి కోపం వచ్చి ఆయన అప్పుడు ఒక నియమం పెట్టాడండి. అలా ఏదైనా సరే దాన్ని ఆయన చేసిన దాన్ని వ్యతిరేకిస్తూ ఆ మహర్షి ఇలా పెట్టాడు. అలా జంతువుల ధోరణి ఏంటి, ఒక అమ్మాయిని అలా తీసుకెళ్ళడం ఏంటి, దీనికి ఒక వివాహ నియమాన్ని నేను పెడతాను అని చెప్పేసి ఆ వివాహ నియమాన్ని పెట్టాడు ఆయన. పెళ్ళి తర్వాత ఇలా భార్య భర్త ఇద్దరు ఉండాలి, వాళ్ళు కలిసి ఒక ఇంటి బాధ్యతను చూసుకోవాలి. ఒక స్త్రీ తన భర్త బతికి ఉండగా అసలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అసలు జీవితాంతం భర్త కిందే ఉండాలి. ఒకవేళ భర్త చనిపోతే ఆ భార్యలను కాల్చే నియమం కూడా పెట్టిన్నారు అప్పుడు. దాన్నే సతీ సహగమనం అనేవాళ్ళు. మీకు మనం చిన్నప్పుడు చదువుకున్న సోషల్ స్టడీస్లో అయితే ఉంటుందండి దాని గురించి. సతీ సహగమనం అంటారు. అలా చేసేవాళ్ళు. తర్వాత అది తీసేశారు అండి. మన కందుకూరి వీరేశలింగం గారు పోరాడి దాన్ని తీసేశారు. దాని తర్వాత ఆడపిల్లలను దక్షిణగా దానం ఇచ్చారు. అదే అండి కన్యాదానం లాగా. అప్పటి నుంచి తండ్రి చేతుల్లోకి బాధ్యతలన్నీ వెళ్ళిపోయాయి. తండ్రి తన కూతుర్ని అందమైన వాళ్ళని కానీ తనకు నచ్చిన వరులని, అదే పెళ్లి కుమారులను పిలిపించి తన కుమార్తెను వాళ్ళ చేతుల్లో పెట్టి పెళ్లి చేసేవాళ్ళు. అలా అసలు పూర్వకాలంలో అయితే వివాహాల్లో 8 రకాలు ఉండేవి. దైవ, బ్రహ్మ, ఆర్ష, ప్రజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, పిశాచ వివాహాలని. మనది వచ్చేసి బ్రహ్మ వివాహం అండి ఈ సంప్రదాయము. అసలు ఈ పెళ్ళి అనే సంప్రదాయం దాదాపు 4350 సంవత్సరాల క్రితము మొదలు పెట్టినారండి. అప్పటి నుంచి స్త్రీ పురుషులు కలిసి వివాహ వేడుక చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు అయితే పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాల వరకు చూడాలని పెద్దలు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు 1 లేదా 2-3 తరాల వరకు చూస్తున్నారు. ఈ మధ్య అయితే అసలు ఏమి చేసుకోకుండా అందరూ లవ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారండి. కానీ ఒకప్పుడు అయితే పెళ్ళి చాలా బాగా జరిగేది. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని బాగా అందంగా రెడీ చేసి వాళ్ళకి మంగళ స్నానాలని చేసి పూజ చేసి ఇంట్లో, తర్వాత అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాళ్ళు కడిగేసి జీలకర్ర బెల్లము పెట్టుకునేది. అలా అన్ని తంతులు. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మెల్లో మంగళసూత్రం కట్టేది, తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పోసుకునేది, ఉంగరాలు ఆటేది, తర్వాత అరుంధతి నక్షత్రం చూడడం, ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం. ఇలా పెళ్ళి జరిగేదండి ఒకప్పుడు చాలా బాగా. ఇలా మా పెళ్ళి జరగాలని కోరుకున్నాము అందరి బంధుమిత్రుల సమక్షంలో. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల మాది పోస్ట్పోన్ అయిపోయిందండి. తర్వాత పెళ్ళి జరుగుతుందా లేదా అని అనుకొని తర్వాత చేసేసుకున్నాము. ఆ చేసుకొని కూడా 4 సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ రోజుతో. అసలు పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. వద్దురా సోదరా పెళ్ళంటే నూరే ఎలా మంటరా మన్మధుల సినిమాలని సాంగ్ ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఇందులో హీరో నాగార్జున యూత్కి చెప్పే మాటలు అయితే ఆ మాటలు జీవితంలో వర్తించవండి. పెళ్ళి కాలేదని బాధపడేవారు కొందరైతే, పెళ్ళి ఎందుకు చేసుకున్నారా దేవుడా అని బాధపడేవారు మరికొందరు. అయితే పెళ్ళైతే అంతా సర్దుకుపోతుందిలే అనుకునేవారు కొందరైతే. పెళ్ళయ్యాక సర్దుకుపోవడమేమో కానీ అర్థం లేని మాటలు, మాట పట్టింపులు, పెళ్ళి, తాలిబంధాన్ని ఎగతాళి చేసుకునేంత వరకు వెళ్తూ ఉంటారు. తాలిబంధంతో ఇద్దరు వ్యక్తుల కలియికే వివాహంలో. వీరిద్దరూ కూడా వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఒకరింటికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మరొకరింటికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇదంతా ముందుగా అర్థం చేసుకోవాలి. ఇతరులకు అనుగుణంగా మారడానికి మనం ప్రయత్నించాలి. అసలు పెళ్లి చేసుకున్న
వారి జీవితంలో ఏం జరుగుతుంది, అసలు నిజంగా పెళ్ళైతే అన్ని కష్టాలు ఉంటాయా, అసలు ఏంటి అనేది చెప్తాను వినండి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేస్తే భర్త పెద్దగా పట్టించుకోరు, దీంతో భార్య కోపం వస్తుంది. అలాగే ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవడానికి ఆడవాళ్ళకి అంత ఓపిక ఉండదు, ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అట్లా ఏదో ఒక దాంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి అనమాట. భర్తకు నచ్చింది భార్యకు నచ్చదు, భార్యకు నచ్చింది భర్తకు నచ్చదు, ఇలాంటివన్నీ. లేదా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంట్లో ఆ పిల్లల పనులు, బయట ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఆ పని ఒత్తిడి, ఇంట్లోకి వస్తానే పిల్లల అల్లరి, ఇవంతా చూసి కోపం వచ్చి భార్య మీద అరచడము, లేదా భార్య భర్త మీద అరచడము. ఇలా ఈ మధ్య కాలంలో చాలామంది భార్య భర్తల మధ్య బాధ్యతల విషయంలో గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పిల్లల్ని పెంచే విధానంలో కానీ, లేదా అట్లా లేదు అంటే నీకు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది, వీళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది, అట్లా గొడవ పడడం కానీ అలా వస్తుందన్నమాట. అలా ఎందుకంటే పెళ్ళి తర్వాత చాలా బాధ్యతలు పెరుగుతాయి. అందుకే భర్త పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్న చేయకపోతే, లేదంటే భార్య ఏదైనా సమస్యలు చెప్తే ఆయనకి కోపం వస్తుందన్నమాట. అట్లా పెళ్ళయ్యాక ఇంకా అత్తగారు ఇంట్లో అందరూ ఏమనుకుంటారు, అత్త అమ్మలాగా ఉండాలి, కోడలు కూతురులాగా ఉండాలి అలా అంటూ ఉంటారు. కానీ ఇది కొన్ని ఇళ్లలో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే నార్మల్గా అత్తగారికి కోడలు అంటే నచ్చదు, కోడలికి అత్త అంటే నచ్చదు, అలా అనమాట. అలా అత్త కోడల మధ్య గొడవలు కానీ ఇట్లా ప్రతి ఇంట్లోనూ అలా ఉంటాయన్నమాట. కానీ అన్నిటినీ సర్దుకొని మనకి ఏముందిలే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సామరస్యంగా పరిష్కరించిపోతే, మన తెలివితో మన సమయస్ఫూర్తితో అంతా బాగా సర్దుకుంటే చాలా బాగా ఉంటుందండి. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం జీవితంలో. అసలు కొంతమంది చాలా తెలివితో చాకచక్యంగా కుటుంబంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అంత ఈజీగా సాల్వ్ చేసేస్తూ ఉంటారు. అట్లా చేస్తేనే కదా జీవితం చాలా బాగుంటుందండి. అలా చేసుకోండి. అందుకే చాలామంది పెళ్ళి చేసుకోనికే తెలుస్తుంది అని చాలామంది పెళ్ళైన వారు చెప్పే మాటలండి. అలా ఏం లేదు, పెళ్ళైన తర్వాత జీవితం మన చేతుల్లో ఉంటుందండి. మనం ఎలా మలుచుకుంటే అలా వస్తుంది. బాగుండాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది, బాగలేకపోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అన్నిటికీ సర్దుకుంటూ పోతూ ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. పెళ్ళి లైఫ్ చాలా బాగుంటుంది. చాలామంది అంటుంటారు పెళ్ళి చేసుకుంటే తెలుస్తుంది అని, అవంతా ఏం లేదండి. పెళ్ళి అనేది మన షోడశ సంస్కారాలలో ఒకటి అండి. ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి. సో పెళ్ళి తర్వాత మనకంటూ ఒక కుటుంబం, బాధ్యతలు అన్నీ తెలుస్తాయి. ఊరికే అలా ఉండిపోతే ఏమీ తెలియదు. ఎలాగైతే సాన పడితే వజ్రం ఎలా మెరుస్తుందో అలా మన లైఫ్ కూడా మెరిసిపోతుంది. అలా అన్నీ ఉంటేనే లైఫ్ అండి. కాబట్టి జీవితంలో సంతోషంగా ఆనందంగా మనకు నచ్చినట్లు ఉండేలా మనమే చేసుకోగలము. కాబట్టి మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి. ఇది అండి మా పెళ్ళి గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.